వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, తృతీయంలో చంద్రకుజుల సంచారం, అర్ధాష్టమ రవి బుధ రాహు శుక్రుల సంచారం, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి, దశమ కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి గురుబలంతో కూడుకున్న కార్యాచరణ మాత్రమే దైవిక బలంతోనే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి అష్టమంలో బృహస్పతి, అర్ధాష్టమంలో రవి బుధ రాహు శుక్రుల సంచారం, విపరీతమైన శ్రమ, తిరగటం, అనిశ్చిత వాతావరణం, పెట్టిన పెట్టుబడులు సకాలంలో తిరిగి రాకపోవటం, రావాల్సిన ధనం విషయంలో ఒత్తిడి భారం. ఒక విధంగా వృశ్చిక రాశి వారు కూడా కాస్త శ్రద్ధతో కూడుకుని ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా ఇచ్చేటువంటి కమిట్మెంట్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అనవసర స్వల్ప ఆనందాల కోసం వెళ్ళి నష్టాలు గురికాకండి. లీగల్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆస్తి వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం. అర్ధాష్టమంలో 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల అనవసరమైనటువంటి వివాదాలతో అపవాద అవమానాలు, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం రాశివారికి చెప్పదగ్గ సూచన. ఉద్యోగ విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో ఆర్థిక నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక తృతీయంలో చంద్రకుజుల సంచారం మనసుకు నచ్చిన విధంగా ప్రతి ప్రయత్నంలో విపరీతమైన శ్రమ, అలసట, ఒత్తిడి భారం, నిద్రలేమి, ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇటు విద్యార్థుల విషయంలో కూడా అష్టమ బృహస్పతి కారణంగా కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండటం, స్నేహ ప్రభావంతో నష్టాలకు గురి కావటం, స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు, ఆరోగ్యపరమైన విషయాలు అనిశ్చిత వాతావరణం పెరగకుండా వృశ్చిక రాశి వారు శ్రద్ధ తీసుకోండి. ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండేవారు సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసర హామీలు ఇవ్వకండి. గృహ నిర్మాణాలు, లోన్స్ తీసుకునేటువంటి వారు ఫైనాన్షియల్ ఒత్తిడి పెరగకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినట్టుగానే దైవిక బలంతో అన్నింటా విజయాలు సాధించుకునే వారంగా వృశ్చిక రాశి వారు చెప్పుకోవచ్చు. కాబట్టి అనవసర వ్యవహారాల్లో, వ్యాపారపరమైన పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు, అనవసర హామీలు, కమిట్మెంట్స్, పార్ట్నర్షిప్లు, లిటిగేషన్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో ఈ రాశివారు కొత్త సమస్యలు సృష్టించుకోకుండా ఒక దైవిక బలాన్ని పెంచుకునే విధంగా ఈ రాశివారు ప్రయత్నం చేయండి. ఈ వారంలో చతుర్థగ్రహ కూటమితో వారాంతం నుంచి పంచగ్రహ కూటమి కలిగేటువంటి వారంగా వృశ్చిక రాశి వారు కలుగుతోంది. కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్న 5 గ్రహాల ప్రభావం గృహ విషయాల్లో, కుటుంబ వ్యక్తుల విషయాల్లో, ఆస్తి విషయాల్లో, అలాగే పెట్టుబడుల విషయాల్లో, జీవిత భాగస్వామి విషయాల్లో మనకి ఎక్కువగా ఇబ్బందులు, ఒత్తిళ్లు గురి చేసే అవకాశాలు లేకుండా, వాటికి తావివ్వకుండా మనం వీలైనంత వరకు ఇటువంటి వాటిని అధిగమించి ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళటం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళారంగాల వారికి అపవాదవమానాలు కలగకుండా, సినీ రాజకీయ రంగాల వారికి శ్రద్ధ తీసుకోవటం చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి వారిలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోండి. మహాశివరాత్రి పర్వదిన సమయంలో శివ కళ్యాణంలో పాల్గొనండి. శివ సహస్రనామాన్ని చదువుకోండి. శివాలయ దర్శనం చేయండి. పంచామృత మహన్యాస రుద్రాభిషేకాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. సమస్తమైన గ్రహదోషాల నివృత్తి గావించడం కోసం ఒక రుద్రపాశుపత అనేటువంటి అభిషేకంలో, యజ్ఞంలో, హోమంలో పాల్గొనడం వల్ల కూడా, రుద్రపాశుపతం అనేటువంటి హోమాన్ని దర్శించడం వల్ల కూడా ఈ రాశి వాళ్లకు సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. శివాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోండి. దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని విద్యార్థులు చక్కగా పారాయణ చేయండి, జపం చేసుకోండి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా వృశ్చిక రాశి వారు సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.